ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ జరుగుతోంది. ఆయా ఫ్రాంచైజీల్లో ఓనర్లుగా సెలబ్రిటీలున్నారు. ఉదాహరణకు పంజాబ్ ఓనర్గా ప్రీతి జింటా ఉండగా, కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్గా షారుఖ్ ఖాన్, హైదరాబాద్ ఓనర్గా కావ్య మారన్ ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరు. అయితే బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఒక తెలుగు వ్యక్తి ఢిల్లీ క్యాపిటల్స్ యజమానిగా ఉన్నారన్న విషయం తెలుసా? ఈయనపై ఫోకస్ ఎక్కువగా ఐపీఎల్ వేలం సమయంలోనే ఉంటుంది. మనిషి చూడటానికి చాలా నిండుగా ఉండటమే కాకుండా ముఖంపై చిన్నపాటి చిరునవ్వుతో చాలా కూల్గా కనిపిస్తారు. ఇంతకీ ఆయనెవరో తెలుసా? ఆయనే మన గ్రంథి కిరణ్ కుమార్. గ్రంథి కిరణ్ కుమార్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్. వేలం సమయంలో ఒక రెండు జట్ల మధ్య ఒక ఆటగాడి కోసం తీవ్రంగా పోటీ నెలకొని అందులో ఒకరు పోటీ నుంచి తప్పుకుంటే మిగిలిన ఆ ఒక్క టీమును రెచ్చగొడతాడు. గ్రంథి కిరణ్ కుమార్ రంగంలోకి దిగి ఆటగాడి కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. కొంత దూరం వరకు లాక్కొచ్చి గ్రంథి కిరణ్ కుమార్ తెలివిగా పోటీ నుంచి తప్పుకుంటారు. దీంతో ఒక రేటుకు అమ్ముడుపోవాల్సిన ఆటగాడు మరో భారీ ధరకు అమ్ముడుపోతాడు. ఇలా చేయటం వల్ల కిరణ్ కుమార్ అవతల ఫ్రాంచైజీ పర్సును ఖాళీ చేయిస్తారు. ఇలా చాలాసార్లు జరిగింది. మరి తెలుగోడి తెలివి మామూలుగా ఉండదుగా. ఇక ఐపీఎల్ 2025 ఆక్షన్ వేళ కూడా సరిగ్గా ఇదే జరిగింది. శ్రేయాస్ అయ్యర్ కోసం పంజాబ్ ఓనర్ ప్రీతి జింటాతో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బిడ్డింగ్ వార్కు దిగారు. ఏకంగా పంజాబ్ పర్సును 26.7 కోట్లకు ఖాళీ చేయించి శ్రేయాస్ అయ్యర్పై ఖర్చు చేయించారు గ్రంథి కిరణ్. ఐపీఎల్ చరిత్రలో ఇదొక రికార్డు. అయితే కొన్ని క్షణాల్లోనే ఈ రికార్డు పంత్ బ్రేక్ చేశాడు. 27 కోట్లకు అమ్ముడుపోయి కొత్త చరిత్ర సృష్టించాడు పంత్. హర్షదీప్ సింగ్ విషయంలో కూడా 18 కోట్ల వరకు తీసుకొచ్చి సైడైపోయారు. చివరికి స్టార్ ఆటగాడైన స్టోర్క్ను 11.75 కోట్లకు డెడ్ చీప్ రేటులో కొనేశాడు.